సిద్దిపేట జిల్లా దుద్దడ టోల్ గేట్ నుండి సిద్దిపేట కలెక్టరేట్ వరకు కరీంనగర్ డిపో ఆర్టీసీ బస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో ముచ్చటించారు. తమ సమస్యలు అడిగి తెలుసుకోవడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో అందుతున్న ఉచిత ప్రయాణంపై ఆరా తీశారు. ఉచిత ప్రయాణంపై మంత్రి పొన్నం ప్రభాకర్తో మహిళా ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. బస్సులో చాలా వరకు మహిళా ప్రయాణికులు ఉండడంతో మహాలక్ష్మి పథకాన్ని మహిళా ప్రయాణికులు చాలా బాగా ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీకి ప్రతి నెల ప్రభుత్వం 330 కోట్లు చెల్లిస్తుందన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తే తాము నిలబెట్టామన్నారు. కొత్త బస్సులు కొనుగోలు చేశామని, దేశానికి తెలంగాణ ఆర్టీసీ రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. ఆర్టీసీ సమస్యలు పరిష్కారం చేస్తామని జేఏసీ నాయకులతో జరిగిన సమావేశంలో కూడా చెప్పామన్నారు. సమ్మెపై వెనక్కి తగ్గి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూసినందుకు ఆర్టీసీ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు.